పెద్ద స్వార్థపరుడివిరా నువ్వు అని విక్రమ్‌ని రామ్ అంటాడు. అవునురా! నేను స్వార్థపరుడినే. నేను ఆ ఒక్క విషయంలోనే స్వార్థపరుడిని. ఇది ఆడపిల్ల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. విక్రమ్ కృష్ణలా ఆలోచిస్తున్నాడు. ఎవర్రా వాడు? వాడి ఆలోచనలేంటి? అని విక్రమ్ కృష్ణ ఇలా అంటుంటే, మరోవైపు నా ఆలోచనలు ఎలా ఉంటాయో నాకే తెలియదు అని దుర్గా అనే మాటల్ని చూపిస్తారు. వాడిని ఎలాగైనా పట్టుకుంటానని విక్రమ్ అంటే, నన్నెవరు పట్టుకోలేరు అని దుర్గా అంటాడు. ఇలా దుర్గా ఏమో ప్రియ దగ్గర, విక్రమ్ ఏమో రామ్ దగ్గర ఒకరిపై ఒకరు ఛాలెంజ్‌లు చేసుకుంటూ ఉంటారు. లవంగం, మోనాలిసా కిచెన్‌లో కామెడీ చేస్తూ ఉంటారు. అందరూ టిఫిన్ చేశారా? మీ ఇద్దరు సినిమాకి వెళ్ళండి అని చెప్పడంతో లవంగం హ్యాపీగా ఫీల్ అవుతాడు. మోనాలిసాకి టికెట్ తీసి ఇచ్చి నువ్వు రా అని చెప్పడంతో లవంగం షాక్ అవుతాడు. రాధకి తిండి లేకుండా చేయాలని దమయంతికి ప్లాన్ వస్తుంది. రాధకి తిండి కట్ చేయాలని చూస్తున్నావా మమ్మీ అని దమయంతితో ప్రియ హ్యాపీగా అంటుంది. అయితే కిచెన్ అంతా వెతికినా తినడానికి ఏమీ దొరకదు. దీంతో వెనక్కి తిరిగి వెళ్తుంది రాధ. ఇంతలో రామచంద్ర వచ్చి రాధని కిచెన్‌లోకి తీసుకెళ్తాడు. గురూజీ, సార్, గురు ఇలాంటి పేర్లేనా? ఇంకేం లేవా అని రామచంద్ర అంటే, నాన్న అని మిగిలి ఉంది. నాన్న అని పిలవనా? అని రాధ అంటుంది. సార్ అనే పిలువ బావుంది అని రామచంద్ర అంటాడు. నా కోసం దోశలు వేస్తారా సార్? అని రామచంద్రతో రాధ అంటుంది. నా జన్మ ధన్యమైందంటూ రాధ సంబరపడిపోతూ ఉంటుంది. ఇది కలయా నిజమా అని రాధ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ ఇంట్లో ఎవరైనా ఆకలితో ఉంటే ఆ పాపం నాకే తగులుతుందని రామచంద్ర అంటాడు. ఇదంతా చూస్తూ మండిపోతూ ఉంటారు దమయంతి వాళ్ళంతా. ఇక్కడ ఇన్ని అవమానాలు పడుతూ ఉండడం అవసరమా? వెళ్ళిపోవచ్చు కదా అని రాధతో రామచంద్రం అంటాడు. అదే మనం మాస్‌గా చెప్పాం. బావగారు క్లాస్‌గా చెప్పారు అని దమయంతి అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కిచెన్‌లో తండ్రి అని తెలియక రాధ కూతురు అని తెలియక రామచంద్రం ఇద్దరు ఎమోషనల్ అవుతూ ఉంటారు. మా నాన్నని గుర్తు చేశారు. నా గురించి మాట్లాడే అన్ని హక్కులు మీకున్నాయని రామచంద్రతో రాధ అంటుంది. నా ఇష్టంతో వచ్చాను. ఇష్టంతోనే పోతాను అని అనుకోలేదు సార్ అని రామచంద్రతో రాధ అని చెప్తుంది. కాసేపు మీ కూతురు చిట్టినే నేననుకుందాం. నాన్న, మీ కూతురి మీద ఓ నింద పడింది. పారిపోమంటారా? నింద తొలగించుకోమంటారా? చెప్పండి నాన్న అని రాధ అనడంతో రామచంద్ర ఎమోషనల్ అవుతాడు. మరోవైపు దుర్గని పట్టుకునేందుకు గమనించేందుకు వెళ్తాడు విక్రమ్. ఇదంతా ఎప్పుడు కనిపెట్టావురా అని రామ్ అంటే, నేను పోలీసునిరా అని విక్రమ్ చెప్తాడు. ఈసారి దుర్గ గారిని ఎలాగైనా పట్టుకోవాలి అని విక్రమ్ సీరియస్‌గా ఉంటాడు. నువ్వు రాధ గురించి బాగానే ఆలోచిస్తున్నావురా అని విక్రమ్ గురించి రామ్ మాట్లాడుతూ ఉంటాడు. దుర్గగాడి విషయంలో రాధకి నేను సపోర్ట్ చేయడం నా బాధ్యత. ఆడపిల్ల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టాడు. రాధని చూస్తే నాకు బాధేసింది. రేయ్ దుర్గా, నా చేతిలో అయిపోయావ్. రారా దుర్గా, తొందరగా రారా అని అనుకుంటూ ఉంటాడు విక్రమ్. కానీ దుర్గేమో విక్రమ్ రూమ్‌లోనే పోలీస్ డ్రెస్ వేసుకొని ఉంటాడు. దుర్గని అలా చూసి రాధ షాక్ అవుతుంది. పారిపోయేందుకు ప్రయత్నిస్తే దుర్గా అడ్డుకుంటాడు. ఇదంతా డోర్ అవతల నుంచి ప్రియ గమనిస్తూ ఉంటుంది. నువ్వొస్తావా? లేదంటే విక్రమ్‌ని చంపాలా అని రాధని దుర్గ బెదిరిస్తూ ఉంటాడు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.